నమస్తే వెల్కమ్ టు N99 న్యూస్. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాకలో ఈ నెల 26 నుండి మార్చి 7వ తేదీ వరకు జ్యోతుల నెహ్రూ కుటుంబం ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి పార్థివలింగ మహా రుద్రాభిషేకం మార్చి 1వ తేదీ శుక్రవారం 5వ రోజు విఘ్నేశ్వర పూజ, పరిషత్ పంచగవ్య ప్రాసన, గోపూజ కార్యక్రమాలు నిర్వహించారు. జ్యోతుల నెహ్రూ, మణి, జ్యోతుల నవీన్, లక్ష్మీదేవి, తోట సర్వరాయుడు, సునీత దంపతులు పీటలపై కూర్చొని కేదారేశ్వర స్వామివారి కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శివకేశవ పీఠం సంస్థాపక పీఠాధీశ్వరి శ్రీ 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 మాతా శివానంద స్వామిని హాజరై మహారుద్రాభిషేకంలో పాల్గొన్నారు. వేలాదిగా భక్తులు పాల్గొని తమ స్వహస్తాలతో కోటి పార్థివలింగాలకు అభిషేకం చేశారు. పులిహోర, చక్కెర పొంగలి, దద్దోజనం ప్రసాదం భక్తులందరికీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాతా శివానంద స్వామిని మాట్లాడుతూ పవిత్ర ఏలేరు నది తీరాన శివ కేశవులు కొలువైనటువంటి ఈ క్షేత్రంలో ఇటువంటి మహా సంకల్పం ద్వారా పుణ్యం జ్యోతుల నెహ్రూ కుటుంబంకే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్న వారందరికీ, చూసిన వారందరికీ, పాల్గొన్న వారందరికీ లభిస్తుందని అన్నారు. ఈ సృష్టి ఉద్భవించింది అండపిండ బ్రహ్మాండమైనటువంటి శివలింగం ద్వారానే 1000 లింగాలతో అభిషేకిస్తేనే ఎంతో పుణ్యం లభిస్తుంది. అటువంటి 1,00,000 కాదు, కోటి లింగాలతో ఈ మహారుద్రాభిషేకం నిర్వహిస్తున్నారు అంటే ఎంత గొప్ప పుణ్యం లభిస్తుందో మాటల్లో వర్ణించలేమని, ఇటువంటి మహత్కార్యానికి వేదికైన ఏలేరు నది తీరాన ఉన్న ఈ ఇర్రిపాక గ్రామం ఎంతో భాగ్యం చేస్తుందని, ప్రతి ఒక్కరూ ప్రశాంతతతో శివనామ స్మరణ చేసుకోవాలని ఆమె తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేలాదిగా భక్తులు వచ్చి స్వామివారిని, అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇంద్రియాలు, కర్మేంద్రియాలు ఉన్నది. కాళ్ళు ఏం చేస్తాయి? నడుస్తాయి. ఇక శ్రోత్ర, త్వకు, చక్షు, జిహ్వ, ఘ్రాణ అనేటటువంటివి ఇవి ఏం చేస్తాయి అంటే తెలుసుకుంటూ ఉంటాయి. తెలుసుకునేవి కాబట్టి జ్ఞానేంద్రియాలు, పని చేస్తూ ఉంటాయి కాబట్టి కర్మేంద్రియాలు. అది జ్ఞానము, ఇది కర్మము. అంతేకాదు ఇది ఆచరణ. ఆచరణ కాబట్టి ఇది ధర్మము. అది జ్ఞానం ఏమిటి? బ్రహ్మం. ఈ విలేజెస్, గ్రామాలు అయితే ఉన్నవో అన్ని గ్రామాల వాళ్ళు కూడా చాలా అదృష్టవంతులండి. మనకి శాస్త్రం చెబుతుంది, కృతే మణిమయం లింగం త్రేతాయాం హేమ సంయుతం ద్వాపరే పారదం శ్రేష్టం కలౌ పార్థివ పూజనం. ఏమిటి దీని అర్థము అని అంటే, కృతయుగం, మనకి 4 యుగాలు ఉన్నాయి, మనకి తెలుసు కదండి. మనందరికీ డీటెయిల్డ్గా తెలియకపోయినా 4 యుగాలు ఉన్నవి అనేది తెలుసు. కృతయుగంలో రత్నలింగాలతో పూజ చేసుకునేవారు. అది శ్రేష్టం. అప్పుడు ఇవాళ మనకి చేతుల్లో నాణాలు ఎలా తిరుగుతూ ఉన్నవో అలా రత్నాలు తిరిగేవండి. అందరి ఇళ్లలో బాగా ఒరిగేవండి. ఏ చిన్న ఒక వేద పండితుడు వెళ్ళి బనస చెప్పినా, ఎవరో ఒక కళాపోషకుడు వచ్చిన, ఒక ఆర్టిస్ట్ వచ్చిన, వీళ్ళందరినీ అభినందిస్తూ ఆయా రాజులు, చక్రవర్తులు ఏం చేసేవారండి? ఆ రత్న రాసుల్ని సమర్పించేవారు అభినందిస్తూ. అంచేత అలా కృతయుగంలో రత్నాలతో కలిపి చేసినటువంటి శివలింగార్చన శ్రేష్టము. ఇక త్రేతాయుగంలో అప్పుడు హేమవర్ణ, హేమ సంయుతం అంటే బంగారంతో లింగాలను తయారు చేసుకుని అభిషేకం చేసేవారు. ఇక మూడవది ద్వాపర యుగంలో ఏం చేసేవారండి అంటే పారదం, రసలింగం, పాదరసం అని అంటామే, అలా పాదరసంతో లింగం చేసుకుని అభిషేకం చేసేవారు. ఇక విశేషించి ఈ కలియుగంలో అని అంటే పార్థివ లింగం. దీన్నే మరొక పేరు క్షితిజ అంటారండి. క్షితి అంటే భూమి, భూమిలో నుంచి పుట్టిన